శ్రీ గురుభ్యో నమః. పిఎంసి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. నా పేరు దేవిశ్రీ, ఎంఎస్సి ఇన్ యోగా, ఫౌండర్ ఆఫ్ ఫిట్ క్రేవ్. శ్రీ యోగా నేమ్తో నేను ఎన్నో యోగా క్లాసెస్ని కండక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం యోగా కాన్సెప్ట్ ఏంటి అనేటువంటిది తెలుసుకుందాము. యోగా ఇది ఎక్కడి నుంచి వచ్చింది? యోగా అనేది మనకి సాంస్క్రిట్ వర్డ్ నుంచి వచ్చినటువంటి పదం. యూజ్ అంటే జాయిన్ ఆర్ యోక్, యూనియన్ అని డిఫరెంట్ మనకి అర్థాలు కూడా దీనిలో మనకి ఉన్నాయి. యూనియన్ ఏమి ఐక్యత చేయాలి, విలీనం చేయాలి అంటే దీనిలో మన యొక్క బాడీ, మైండ్ అండ్ సోల్ని విలీనం చేస్తూ యోగ సాధన అనేది నడుస్తూ ఉంటుంది. ఇది మనకి మెంటల్, స్పిరిచువల్, ఫిజికల్ ఫిట్నెస్ని ఇవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎమోషనల్ బ్యాలెన్స్ చేయడానికి కూడా యోగ సాధన చాలా బాగా ఉపయోగపడుతుంది. యోగా అనేది మనకి పెద్దల నుంచి సంక్రమించినటువంటి ఒక పెద్ద గిఫ్ట్ కింద మనం చెప్పుకోవచ్చు. ఎందరో మహానుభావులు రిషిస్ యొక్క కల్చర్ మనకి అందించడం జరిగింది. మన యొక్క కల్చర్లోనే ఆ యొక్క పదాన్ని మనం ఇనుమడించుకుని మన యొక్క జీవన శైలి అనేది ఉండేది. కానీ ఇప్పుడు అనేక రోగాల పైన మనం పడుతూ ఉన్నాము. దీనికి గల కారణాలేంటి అంటే, అంతకుముందుతో మనం కంపేర్ చేస్తే ఇప్పుడు మోడ్రన్ టెక్నాలజీ ఆర్ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా డెవలప్ అయిపోయింది. ప్రతిదీ కూడా చాలా మనకి ఈజీ అయిపోయింది. ప్రతిదీ మిషన్ వర్క్ అనేది అయిపోయింది. ఒక స్విచ్ ఆన్ చేస్తే చాలా వర్క్స్ అనేది చాలా సునాయాసంగా నడిచిపోతూ ఉన్నాయి. మన యొక్క బాడీ అంతటినీ, మజిల్స్ని కానివ్వండి, ప్రతి అవయవాన్ని మనం మూవ్ చేసి ఇప్పుడు వర్క్ చేయాల్సినటువంటి సిచ్యువేషనే లేదు. చాలామంది సిట్టింగ్ పొజిషన్లో లేదంటే స్టాండింగ్ పొజిషన్లో అంటే వన్ ప్లేస్లోనే మనం వర్క్ చేయడం మనకి ప్రజెంట్ అలవాటైపోయి ఉంది. కాబట్టి ఎన్నో రకరకాలైనటువంటి అనారోగ్య సమస్యలు అనేది మోడ్రన్ టెక్నాలజీలో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. ఇది ఎప్పుడూ రిషీస్ మనకి అందించినటువంటి కల్చర్ అయినప్పటికీ కూడా దీన్ని మనం సాధన చేసే విషయంలో వదిలేసాము. కాబట్టి ఈ రోజు నుంచి మనం యోగ సాధన దిశగా ప్రయాణం చేద్దాము. కోవిడ్ తర్వాత చాలామంది కూడా యోగా వైపుకి వాళ్ళ యొక్క ధ్యాసని మగ్గు చూపించడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకు? అంతకుముందు నుంచి కూడా మనకి యోగా ఉంది కదా. అసలు యోగా అనేది మనకి ఎప్పటి నుంచి ఉంది అంటే 5000 ఇయర్స్ బ్యాక్ నుంచి అని కొందరు, 10,000 ఇయర్స్ బ్యాక్ నుంచి, 15,000 ఇయర్స్ బ్యాక్ నుంచి అని కొందరు మనకి చెప్తూ ఉన్నారు. అప్పటి నుంచి కూడా యోగ సాధన అనేది మనకి మన యొక్క రిషీస్ అందించడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు మనం వీటినన్నిటిని మనం చేయకపోవడం వలన అనేక విధాలైనటువంటి అనారోగ్య సమస్యలు మళ్ళీ పడడం వలన మరలా మనం బ్యాక్కి వెళ్ళి యోగా అని అంటే ఏంటి, యోగ సాధన వైపు మన యొక్క కాన్సన్ట్రేషన్ అనేది చూపించడం జరుగుతుంది. లైక్ ఇమ్యూనిటీ పవర్, రెస్పిరేటరీ సిస్టమ్ ఇంక్రీజ్ చేసుకోవాలి, సంథింగ్ ఇన్ కోవిడ్ టైంలో మనం చాలా పాండమిక్ సిచ్యువేషన్ అనేది ఫేస్ చేసిన తర్వాత చాలామంది ప్రాణాయామ, ఆసనాలు, మెడిటేషన్ వైపుకి వాళ్ళ యొక్క ధ్యాసను మళ్ళించారు. చాలా ఆనందం. కానీ ఈ యొక్క సాధన అనేది ప్రతిరోజు కూడా మీరు చేస్తూనే ఉండాలి. అసలు ఈ యొక్క యోగా అనేది మనకి 4 బ్రాంచెస్ కింద డివైడ్ అయి ఉంది. అంటే ఇది వేదిక్ యోగా కింద, మరియు ప్రీ క్లాసికల్, క్లాసికల్ మరియు పోస్ట్ క్లాసికల్ కింద మనకి డివైడ్ అయి ఉంది. అంటే మనం ఇక్కడ చూస్తే మనకి వేదాస్ అండ్ ఉపనిషత్స్లో కూడా మనకి యోగా యొక్క టాపిక్ అనేది ఉంది. యోగాలో మనకి ఋగ్వేద, సామవేద, అథర్వణ, యజుర్వేదాల్లో, ఋగ్వేదంలోనూ మనకి ఎంతో చక్కగా యోగా గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడింది. నెక్స్ట్ ఉపనిషత్స్, 108 ఉపనిషత్స్. ఈ ఉపనిషత్స్లో కూడా మనకి యోగ సాధన, ప్రాణాయామ సాధన గురించి మనకి రిషీస్ వివరించడం అనేది జరిగింది. ప్రీ క్లాసికల్ యోగాలో కనుక మనం చూసినట్లయితే భగవద్గీత మనకి ఈ యొక్క యోగ సాధన చేయడం వలన కలిగేటువంటి ఉపయోగాలని శ్రీకృష్ణ భగవంతుడు కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లాసికల్ పీరియడ్, ఇది మనకి చాలా క్రూషియస్ పీరియడ్ కింద మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రెజెంట్ మనం మాట్లాడుకుంటున్నటువంటి పతాంజలి మహర్షి గారు ఈ యొక్క యుగానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన యోగ సాధనని మనకి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు అంటే 196 శ్లోకాస్తో మనకి చక్కగా నీట్గా మన యొక్క మానవాళికి అందించడం జరిగింది.
అలాగే 8 లిమ్స్ ఆఫ్ యోగా జీవనశైలికి 8 సూత్రాలను ఈయన అందించడం జరిగింది. తర్వాత పోస్ట్ క్లాసికల్ యోగా పీరియడ్ అనేది స్టార్ట్ అయ్యింది. దీనిలో కూడా ఎందరో మహానుభావులు వారి యొక్క స్టైల్లో డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ యోగా అనేటువంటి ఇదితో ఎంతో బాగా యోగాని దేశ మరియు ప్రపంచానికే చాలా బాగా అందించడం అనేది జరిగింది. బికేఎస్ అయ్యంగర్ మరియు కృష్ణమాచార్యులు వంటి వారిని మనం ఈ టైంలో ఎంతో పూజనీయంగా నమస్కరించవలసి ఉంటుంది. ఇప్పుడు చూస్తే మనకి రామ్దేవ్ బాబా గారు, మంతెన సత్యనారాయణ రాజు గారు, ఇలా ఎంతోమంది కూడా ఇప్పటికీ కూడా యోగాని ఎంతో ముందుకు తీసుకుని వెళుతూ మనకి చాలా ఈజీగా అందించడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి యోగ సాధన అనేది మన యొక్క కల్చర్లో ఎప్పటి నుంచో ఉండటం అనేది జరిగింది. కానీ మనం యోగాని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాము, ఇక్కడ ఏ విధంగా సాధన చేస్తున్నాము అనేటువంటిదే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. యోగాని మనం ఎంతో ఫిజికల్గానే ఆలోచిస్తూ ఉంటారు కొందరు, అంటే లైక్ ఆసనాస్, టఫెస్ట్ ఆసనాస్ కింద మాత్రమే చూస్తూ ఉంటారు. ఈ యొక్క యోగా అంటే జిమ్నాస్టిక్స్ ఆర్ సంథింగ్ ఏవో కష్టమైనటువంటి భంగిమలు చూపించడం అనేది అర్థం కాదు ఇక్కడ. కానీ ఎందరో దీన్ని ఈ విధంగా చూపిస్తూ ఉన్నారు. దట్స్ వెల్ అండ్ గుడ్. యాక్చువల్లీ అంత సాధన చేసి వాళ్ళు చూపించగలుగుతున్నారు అంటే దట్స్ సూపర్. కానీ మనకి యోగ సాధన అనేది ఏం చెప్తుంది అంటే అంత ఆసనాల గురించి మనకి చెప్పటం లేదు. ఆసనాలతో పాటు ప్రాణాయామ మరియు మెడిటేషన్ అనేది కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. 8 లిమ్స్ గురించి కూడా మన యొక్క మానవాళి తెలుసుకొని ప్రతి దాన్ని కూడా మనం ఫాలో అవుతే మనకి చక్కనైనటువంటి డిసిప్లిన్తో కూడినటువంటి ఒక జీవన విధానం అనేది మనకి వస్తుంది. కాబట్టి ఎవరైతే కనుక యోగ సాధన స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారో చక్కనైనటువంటి ఒక గురువుని ఎంచుకోండి. గురువు సమక్షంలో మీరు ఈ విద్యని అభ్యసించండి. చాలా తేలికగా వెరీ బేసిక్ దగ్గర నుంచి మీ యొక్క శరీరాన్ని, డైలీ యాక్టివిటీస్, లైఫ్ స్టైల్, మీ యొక్క ఫుడ్ ఏ విధంగా ఉంటుంది, మీ యొక్క జాబ్ ఏంటి, మీకున్నటువంటి హెల్త్ ఇష్యూస్ ఏంటి, ఇలా అన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేస్తూ మీకు యోగా గురువు అనేది మీకు ఎంతో చక్కగా మీరు ఆసనాస్ అవి చేసుకోవడానికి వీలుగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. గురువు లేని విద్య గుడ్డి విద్య. కాబట్టి యోగ సాధన చేయాలనుకున్న వాళ్ళు గురువు సమక్షంలో మీరు యోగాని కనుక నేర్చుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అనేది మనం పొందటం అనేది జరుగుతుంది. యోగా అంటే ఒక డిసిప్లిన్. మన యొక్క ఫిజికల్ నుంచి ఏ విధంగా మనం స్పిరిచువల్ వరకు జర్నీ చేయాలి అనేటువంటిది ప్రతిదీ కూడా మనకి యోగా శాస్త్రంలో చెప్పడం జరిగింది. ముందుగా మనం యోగా చేసేటప్పుడు అసలు ఏ విషయాలని తెలుసుకోవాలి అనేటువంటిది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. యోగా అంటే ఆసనాలేనా? కాదు, చాలా ఉన్నాయి అని ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా. ఆ యొక్క 8 సూత్రాలేంటో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ విధంగా పతంజలి మహర్షి గారు మనకి ఈ యొక్క 8 లిమ్స్ ఆఫ్ యోగాని ఇవ్వడం అనేది జరిగింది. ఇది కూడా మనకి 5000 years బ్యాక్. అయితే ఏంటి 8 సూత్రాలు, అసలు ఏం చెప్పదలుచుకున్నాయి ఇవి? వీటిని అసలు ఆయన ఏ విధంగా చెప్పారు అంటే ఆయన సూత్రాస్ రూపంలో మనకి అందించడం జరిగింది. 196 సూత్రాస్ని ఆయన రాయడం అనేది జరిగింది. రాసి ఈ యొక్క మానవాళికి చాలా సులభతరంగా ఏ విధంగా ఒక డిసిప్లిన్ మేనర్లో మన యొక్క జీవన శైలి ఉండాలి అనేటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ యొక్క 8 సూత్రాలను ఇవ్వడం జరిగింది. దీనిలో మనం చెప్పుకున్నటువంటి యమ అనేది, నియమ అనేది చాలా చాలా మెయిన్ రోల్ అనేది మన జీవితంలో ప్లే చేస్తూ ఉంటాయి. వీటి గురించి మనం మెయిన్ తెలుసుకున్నప్పుడు మాత్రమే మనకి రిమైనింగ్ సిద్ధి అనేది మనకి లభిస్తుంది. యమ ఏం చెప్తుంది? ఈ యమ అనేది మనకి 5 రూల్స్ని మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఏంట 5 రూల్స్? ఆ యొక్క 5 రూల్స్లో మనం చూస్తే కనుక ఫస్ట్ సత్యం. ఎప్పుడు కూడా మనం ఎల్లప్పుడూ సత్య మార్గాన్ని అనుసరించాలి. సత్యాన్ని మనం పలుకుతూ ఉండాలి. అహింస. ఎవరిని కూడా తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని కూడా మనం బాధించకూడదు. ఆస్తేయ. ఎవరి యొక్క ఆస్తుల మీద మనం ఆశపడడం అనేది సరికాదు. మరియు వారి యొక్క దాని మీద మనం ఎక్కువగా మోజు అనేది కూడా పెట్టుకోకూడదు.
అపరిగ్రహ ఎవరి నుంచి కూడా మనం ఏ విధమైనటువంటి ధనాన్ని కానీ ఆస్తిని కానీ ఏదైనా కానీ ఆశించకుండా ఉండటమే మనకి అపరిగ్రహ అంటే దొంగతనం అనేది ఇక్కడ మనం చేయకూడదు, పొరుల సొమ్ము అనేది మనం ఆశించకూడదు. బ్రహ్మచర్య, ఈ బ్రహ్మచర్య అనేది మన యొక్క 5 సెన్స్ ఆర్గాన్స్ని మన యొక్క కంట్రోల్లో ఉంచుకోవడం, అంటే సెన్స్ ఆర్గాన్స్ నియంత్రణలో పెట్టుకోవడం అనేది మనకి బ్రహ్మచర్య అనేది చెప్తుంది. ముందుగా మనం వీటిని పాటించవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం సమాజంతో ఏ విధంగా ప్రవర్తనతో ఉండాలి అనేటువంటి దాన్ని సూచిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం నియమ రూల్స్ని కూడా చూద్దాము. ఈ నియమ అనేది మనకి సంబంధించి మనం ఏ విధంగా ఉండాలి ఆ సెల్ఫ్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీనిలో మెయిన్ శౌచ, రైట్. ఎల్లప్పుడూ కూడా మన యొక్క శరీరం మరియు పరిసరాలన్నీ కూడా ఎంతో చక్కగా నీట్గా మనం ఉంచుకోవాలి. తర్వాత సంతోష, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటం, సంతోషంగా వేరే వాళ్ళతో మనం మాట్లాడటం, మన యొక్క ముఖంలో చిరునవ్వుని ఎప్పుడు మెయింటైన్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. స్వాధ్యాయం, స్వాధ్యాయంలో మనం ఎన్నో రకాలైనటువంటి బుక్స్ని చదవడం అనేది జరుగుతుంది. ఆధ్యాత్మిక స్పిరిచువల్తో కూడినటువంటి పుస్తకాలని చదవడము, ఎంతో నాలెడ్జ్ కలిగించేటువంటి బుక్స్ని చదవడం, ఇవన్నీ కూడా మనకి దీనిలో వస్తుంది. అలాగే తపస్సు, దీనిలో మనం నిద్ర ఆహారాలు రెండూ కూడా మన యొక్క నియంత్రణలోకి తీసుకుని వచ్చి మన యొక్క ధ్యాన యొక్క స్థితిని ఎక్కువగా చేసుకుంటూ వెళ్ళటమే ఈ యొక్క మార్గం కిందకి వస్తుంది. అలాగే ఈశ్వర ప్రణిధాన, దీనిలో భగవంతుని మీద భక్తి శ్రద్ధలతో మన యొక్క మనసుని ఉంచడం అనేది జరుగుతుంది. ఈ యమ మరియు నియమ రూల్స్ అనేది మన యొక్క జీవన శైలిలో పాటించడం వలన మనం ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడం జరుగుతుంది. గాంధీ గారిని చూస్తే కనుక ఆయన మనకి సత్య మార్గాన్ని అనుసరించారు, మనకి తెలుసు. ఈ యొక్క మార్గంలో ఆయన అనుకున్నటువంటి పనిని ఎంతో చక్కగా ఆయన నిర్వర్తించడం అనేది జరిగింది. అలాగే బుద్ధ భగవంతుడు కూడా దేన్ని కూడా ఆయన క్రిటిసైజ్ చేయలేదు, ఏ యొక్క మతాన్ని గురించి చెప్పలేదు. మన లోపలే ఏ విధంగా ఉంటుంది, మన యొక్క సెల్ఫ్ని మనం ఎలా తెలుసుకోవాలి అనేటువంటి దాని గురించి ఆయన ఎంతో బాగా వివరించడం అనేది జరిగింది. అలాగే నేను ఎవరు, హూ ఐ యామ్ అనేటువంటి దాన్ని రమణి మహర్షి గారు ఒక ప్రశ్న అనేది మనకి మనం ప్రశ్నించుకోవాలి అనేటువంటి దాని గురించి ఎంతో బాగా చెప్పడం జరిగింది. సో ఈ యొక్క నియమాన్ని మనం ఎప్పుడైతే ఫాలో అవుతూ ఉంటామో ఆ తర్వాత మనం ఆసన స్థితికి వెళ్ళాలి. ఈ యొక్క స్థితులు అన్నీ కూడా మనకి ఎక్కడ వరకు మనకి తీసుకుని వెళ్తాయి, మన యొక్క ఫిజికల్ వరల్డ్ టు మనం స్పిరిచువల్ వరల్డ్ జర్నీ అనేది మనకి ఉంటుంది. ఇక్కడ అజ్ఞాన స్థితి నుంచి జ్ఞాన స్థితికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అదే మనం మోక్ష మార్గం కిందకి చెప్పుకుంటున్నాం. ధ్యానం అనేది ఎంతో కష్టతరమైనది. అది మైండ్ని మొత్తం కూడా కంప్లీట్గా ఆలోచనలన్నీ కూడా మనం తగ్గించుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కానీ ఈ యొక్క శరీరాన్ని మరియు మన యొక్క ప్రాణశక్తిని కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా తేలిక. వీటిని ఎప్పుడైతే మనం మన యొక్క ఆధీనంలోకి తెచ్చుకుంటామో అప్పుడు మన యొక్క స్పిరిచువల్ జర్నీ అనేది ఎంతో బాగా జరిగి ఆ యొక్క ధ్యాన సమాధి స్థితికి మన యొక్క మనసు అనేది వెళ్ళటానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ యొక్క ఆసనాలు అనేవి శరీరాన్ని మనం స్థిరంగా సుఖంగా కూర్చోవడానికి ఎంతో బాగా మనం అలవాటు చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ యొక్క ఆసనాలు అంటే ఏంటి, మన యొక్క శరీరాన్ని ఒక యొక్క స్థితిలో ఉంచటమే ఆసనం. ఎప్పుడైతే కనుక శరీరాన్ని ఏ విధమైనటువంటి కదలికలు లేకోకుండా, నొప్పి లేకోకుండా, బాధ లేకోకుండా మనం ఉంచగలుగుతామో అదే మనకి పోస్చర్. ఈ యొక్క పోస్చర్లో మనకి మరి ఆసనం అంటే మనం కింద ఏదైతే మ్యాట్ వేసుకుని కూర్చుంటామో, యోగా మ్యాట్ కానీ దుప్పటి కానీ, దాన్ని కూడా ఆసనం కింద చెప్పడం జరుగుతుంది. సో ఈ యొక్క ఆసన స్థితి అనేది మన యొక్క ఫిజికల్ ఫిట్నెస్కి ఎంతగానో ఉపయోగపడతాయి. ఆసనాలు తర్వాత ప్రాణాయామాలో మనం మన యొక్క శ్వాస యొక్క ఆరోహణ అవరోహణ క్రమాన్ని గమనిస్తూ ఉంటాము. ప్రత్యాహారాలో మన యొక్క శరీరం మన యొక్క బుద్ధిని రెండింటిని కూడా కలగలపాలి. మన యొక్క శరీరం ఎంతో
ప్రశాంతంగా కూర్చుని ఉంది అంటే కనుక మన యొక్క బుద్ధి ఏం చేస్తుంది, ఎక్కడెక్కడో ఆలోచనలు తీసుకుని వస్తూ ఉంటుంది. దాన్ని మన యొక్క మనసు ఏం చేస్తుంది, ఎంతో ప్రేరేపిస్తూ ఉంటుంది. సో మన యొక్క ఈ యొక్క ఆలోచనలు అన్నీ కూడా చిత్తరహితం చేసి చిత్తవృద్ధి నిరోధ అంటారు దీన్ని. అంటే ఈ యొక్క ఆలోచన తరంగాలన్నీ కూడా తగ్గిస్తూ వచ్చి ఎప్పుడైతే కనుక మన యొక్క శరీరం మనసు మీద మనం కంప్లీట్గా నియంత్రణ అనేది తీసుకుని రాగలమో అప్పుడు మనం ధ్యాన స్థితికి వెళ్ళటానికి ఉపయోగకరంగా ఉంటుంది. ధారణ చిత్తవృద్ధి నిరోధ ఎప్పుడు జరుగుతుందో ఆ తర్వాత జరిగేది ఏంటి, మన యొక్క అంతరింద్రియాల గురించి మనం ఆలోచించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇన్నర్ జర్నీ అనేది ఇప్పుడు మనకి ఇక్కడ స్టార్ట్ అవుతూ ఉంటుంది. దీనిలో మనమేంటి అనేటువంటిది మనకు తెలుస్తూ ఉంటుంది. మన యొక్క మనసుని బట్టి మన యొక్క ఆలోచన తరంగాలు అనేవి ఎడతెరపి లేని ఒక తైలధారలాగా పడడం అనేది జరుగుతుంది. దీన్ని ఎప్పుడైతే కనుక మనం క్రాస్ చేసి ఈ యొక్క ప్రవాహం అనే దాన్ని ఆపేసి నిర్మలత్వం చేసి వెళ్తామో, క్రాస్ చేసుకుని దాన్ని మనం ధ్యాన స్థితి కింద చెప్తాము. ఈ యొక్క ధ్యానానికి మనం వెళ్ళినప్పుడు మన యొక్క మనసు ఎంతో ప్రశాంతమైనటువంటి స్థితికి వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క స్థితి నుంచి మనం సమాధి స్థితికి వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క సమాధి స్థితిలో మనం ఈ యొక్క బాహ్య ప్రపంచం నుంచి విడివడి ఔటర్ వరల్డ్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి విషయాలు, ఇవి కాదు, సంథింగ్ ఈజ్ దేర్. అది ఏంటి, అసలు నేనేంటి, ఎందుకు అనేది మనం ఈ విశ్వానికి వచ్చాం, అసలు ఏం చేస్తున్నాం, జస్ట్ పుట్టాము పెరిగాము అంతేనా మన యొక్క జీవితం, ఏం సాధించాము, అసలు ఎందుకు వచ్చాము, పర్పస్ ఏంటి మన యొక్క లైఫ్కి, ఇవన్నీ కూడా మనకి తెలియాల్సి ఉంటుంది. ఈ యొక్క జర్నీలో మనం వీటిలన్నిటిని కూడా ప్రయాణం చేస్తూ 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 మన యొక్క సమాధి స్థితికి వెళ్తాం. ఇక్కడ మనకు అర్థమవుతుంది మన యొక్క సోల్ తప్ప రిమైనింగ్ అంతా కూడా అశాశ్వతమైనదే అనేసి. ఈ యొక్క రియలైజేషన్ మనకి ఎప్పుడైతే కలుగుతూ ఉంటుందో అప్పుడు మనం ప్రతి దాన్ని కూడా చాలా న్యూట్రల్గా చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని కైవల్య మార్గం అని, మోక్ష స్థితి అనేసి, మన యొక్క శరీరాన్ని విడివడి పరకాయ ప్రవేశం కూడా ఎంతోమంది చేసినటువంటి మహానుభావులు అనేది ఉన్నారు. ఈ యొక్క సాధన అంతా కూడా జరిగింది అంటే వాళ్ళు ఈ యొక్క యమా నియమాస్ దగ్గర నుంచి కూడా ప్రతిదీ కూడా వాళ్ళు సాధన చేసి సాధించినటువంటిది మనకి అందించారు. ఏ విధంగా అయితే కనుక మీరు ఈ యొక్క యోగ మార్గంలో నడుస్తున్నారో ఆ యొక్క యోగ మార్గంలో మీరు ఈ యొక్క స్థితికి మీరు చేరుకోగలరు, అక్కడే మీరు మోక్ష మార్గాన్ని పొందగలరు అనేటువంటిది మన జీవితానికి ఎంతో అందంగా ఎంతో సూక్ష్మంగా మనకి చెప్పడం జరిగింది. కానీ మనం యోగ సాధన అనేది అర్థం చేసుకుంటూ ఒక మంచి గురు సమక్షంలో మనం ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఏ విధమైనటువంటి ఆసనాలు వేయాలి, ఎలాంటి యొక్క మెడిటేషన్ అనేది మనం చేయాలి, ఏ విధంగా చివరికి ఈ యొక్క అల్టిమేట్ స్టేజ్కి మనం చేరుకోవాలి, అవంతా కూడా మనం గురు సమక్షంలో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి యోగా అంటే అసలు ఏంటి అనేటువంటిది, యోగా జర్నీ, యోగా హిస్టరీ ఏంటి ఇప్పుడు మనం తెలుసుకున్నాము. రిషీస్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ యొక్క కల్చర్ని మనం ఎంతో భక్తిగా గౌరవంగా తీసుకుని దీనిలో ఉన్నటువంటి సారాన్ని అర్థం చేసుకుంటూ యోగ సాధన అనేది ఈ రోజు నుంచి మనం ప్రారంభిద్దాము. నమస్తే.